ఇక్కడున్న అట్మాస్ఫియర్ కి ఇప్పుడు ఇక్కడ వాళ్ళందరూ పిల్లల్ని ఇతర నగరాలకి ఇతర దేశాలకు పంపించేస్తున్నారు. ఒంటరిగా ఉన్న వృద్ధులకి వీళ్ళకి ఇవే లేకపోతే శాంతం అల్లాడతారు. అంతే, అవును, శాంతం అల్లాడతారు. అంటే ఇక నడిచే ఓపికలు లేవు, తెచ్చే ఓపికలు లేవు. పాత రోజుల్లోకి మళ్ళీ ఉమ్మడి కుటుంబాల టైప్ లో లేకపోతే అందరు బంధుత్వాలతో ఏ మావా ఏం బావా ఏం అక్క అంటే అరే నువ్వు అటు వెళ్తున్నావు కదా నాకు కూడా కాస్త బియ్యం తెచ్చిపెట్టరా, నాకు కూడా కాస్త కూరలు తెచ్చిపెట్టరా అంటే వాళ్ళ రోజున ఎవరికి అంతకు తీరిక లేదు. అలాంటి సందర్భంలో ఇదే బెటర్ కొంతవరకు. కాకపోతే నేను చెప్పినట్టు ఫస్ట్ మనల్ని మానసికంగా సిద్ధం చేసుకోవాలి. ముందు 5 ఫార్ములాలు. నెంబర్ 1, గ్రామీణ అరాచక రాజకీయం తీసేసుకోవాలి. అంటే ప్రతి ఒక్కళ్ళని నాశనం చేసేయాలనే కుట్ర సిద్ధాంతాన్ని తీసి పక్కన పెట్టాలి. నువ్వు 40% మంది ఉన్నటువంటి జగన్ని తొక్కుదాం అనుకుంటున్నావు, ఈ 40% మంది జనాన్ని తొక్కుతున్నావు. అది కరెక్టే. అలాగే జగన్ ఉన్నప్పుడు వీళ్ళని 60% మందిని తొక్కుతున్నావు. ఇది మానండి ఇద్దరూ కూడా. దాన్ని కంట్రోల్ చేయకపోతే ఇక్కడ బ్రతకడం భయం వేస్తుంది. భయం వేసినప్పుడు వాడు ఇక్కడ ఉండడు, వాడు ఇక్కడ లేనప్పుడు వాడి కుటుంబం ఎందుకు ఉంటది, వెళ్ళిపోతారు వాళ్ళు కూడా. అది నష్టపోతున్నాం మనము. రెండవది వచ్చేటప్పటికి ఇక్కడ మనల్ని మానసికంగా మన బ్రతుకంటే హైదరాబాదు చెన్నై బెంగళూరు అయితేనే కరెక్టు, మన అమరావతి వేస్ట్, మన బెజవాడ వేస్ట్, మన గుంటూరు వేస్ట్, మన వైజాగ్ వేస్ట్ అనేటటువంటి ఫీలింగ్ ఉంది చూడండి. నీ ఊరు అబ్బాయిని చేసుకుంటే నీ అమ్మా నాన్నలతో చూస్తుంటుంటాడు, వాళ్ళ అమ్మా నాన్నలు నువ్వు చూసుకోవచ్చు. తద్వారా ఒక కుటుంబ వ్యవస్థ నడుస్తుంది.